ముఖ్యంగా గవర్నమెంట్ అంటే ప్రతిపక్షాల వాళ్ళకి కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి అధ్యక్ష. ఏదో అంటారు కదా, చింత చచ్చినా పులుపు చావదు అని. రోడ్డు మీదకి వచ్చి ఇంకో పదం ఉంటుంది, ఏమీ లేనాక ఎగిరెగిరి పడుతుందని. ఈరోజు 151 సీట్ల నుంచి 11 సీట్లకి దిగజార్చేసిన ఇంకా రోడ్ల మీదకి వచ్చి ఒక్కొక్కడు కత్తులు పట్టుకొని రోడ్ల మీద కేకులు కట్ చేసుకొని రపారపమంటూ మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదు అధ్యక్ష, హింసను ప్రేరేపించడానికి. ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. మూగ జీవాల్ని కూడా తలలు నరికి దాంతోనేమో అభిషేకాలు చేస్తాము, మాకు నచ్చినట్టు మేము ఉంటామని చెప్పడానికి ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు నడిపిస్తున్న అంబేద్కర్ రాజ్యాంగం. తప్పు చేసిన వాడు ఎలాంటి వాడైనా, ఏ పార్టీ వాడైనా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాడికి శిక్ష తప్పదు అని చెప్పడానికి మేము ఇక్కడ నుంచే మెసేజ్ ఇస్తున్నాం అధ్యక్ష. ప్రతి ఒక్కడు కూడా గీత దాటితే కటకటాలే, అంతకు మించి వేరేది ఏమీ లేదు. దానికి సంబంధించి మీరు ఎన్ని మాట్లాడుకున్నా బయట అన్నిటికీ సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లా అండ్ ఆర్డర్ విషయంలో ఉపేక్షించే పరిస్థితి లేదు అని చెప్పడానికి మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున బూతులు అదొక్కటి చెప్పేస్తాను, మళ్ళీ ఎత్తారండి. సోషల్ మీడియాకి సంబంధించి కూడా ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. దాని మీద కూడా అతి త్వరలోనే ఒక మంచి చట్టాన్ని కూడా తీసుకొస్తామని సభకి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. జై హింద్. పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసే విధానాన్ని కూడా మీకు చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మేమందరం కూడా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది, పోలీస్ వ్యవస్థ ప్రక్షాళన మీద దృష్టి పెట్టాము. ప్రజల మీద ఒక నమ్మకాన్ని కలిగించాలి. పోలీస్ అంటే ఒక అధికారం కాదు, పోలీస్ అంటే ఒక నమ్మకం. ఈరోజు పోలీసు వస్తున్నారంటే భయపడే పరిస్థితి కాదు, భరోసాగా నిలబడే పరిస్థితి ప్రతి ప్రజలకి కూడా రావాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు మేమందరం కూడా ముందు మా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చాలా ఎఫెక్టివ్గా పనిచేసే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. దీనికి సంబంధించి అధ్యక్ష మీకు అందరికీ కూడా ఒక ప్రెజెంటేషన్ కూడా నేను మీ అందరికీ కూడా పంపిస్తాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు నేను చాలా గర్వంగా చెప్పగలను, పోలీస్ డిపార్ట్మెంట్ మా ఈ సంవత్సర కాలంలో చూసుకుంటే అధ్యక్ష క్రైమ్ ఓవర్ వ్యూ దగ్గర 6.6% తగ్గింది అధ్యక్ష. బికాస్ మనం టెక్నికల్ ఇంటిగ్రేషన్ అధ్యక్ష, ఎన్ఫోర్స్మెంట్ అధ్యక్ష, ఇన్వెస్టిగేషన్, పబ్లిక్ ఆర్డర్ మెయింటెనెన్స్ వల్ల ఈరోజు క్రైమ్ రేట్ని కూడా సుమారుగా 6% తగ్గించుకునే పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే అధ్యక్ష ఇప్పుడు బాడీలీ అఫెన్సెస్ కానీ, ప్రాపర్టీ క్రైమ్స్ కానీ, క్రైమ్ అగెన్స్ట్ ఎస్సీ అట్రాసిటీస్ కానీ, ఎకనమిక్ అఫెన్సెస్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఒక్క ఎకనమిక్ అఫెన్సెస్ మాత్రమే 4.8% పెరిగింది, కానీ మిగతా అన్ని రేటింగ్ అదే అధ్యక్ష 55% తగ్గింది అధ్యక్ష. బాడీలీ అఫెన్సెస్ 11% తగ్గినాయి, ప్రాపర్టీ క్రైమ్స్ 1.9% తగ్గింది. ఈరోజు క్రైమ్ అగైనెస్ట్ ఎస్సీ ఎస్టీస్ నేను ఈ విషయం గురించి చెప్పాలి. ఇంతకుముందు గవర్నమెంట్లో ఎస్సీ అట్రాసిటీ కేసు అంటే వాళ్ళకు ఒక వెపన్. ఎలాంటి వెపన్ అంటే ఎవరైనా వాళ్ళ మాట వినకపోతే ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించి వాళ్ళని జైల్లో పంపిస్తే వీళ్ళు శుభ్రంగా ఆనందంగా ఉండేవారు. కానీ ఈరోజు పారదర్శకంగా ఎన్డీఏ గవర్నమెంట్ పనిచేస్తుందని చెప్పడానికి మరొక ఉదాహరణ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ 25% తగ్గిందని చెప్పడమే మేము పారదర్శకంగా పనిచేస్తున్నామని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు అధ్యక్ష. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కూడా 4.4% తగ్గింది అధ్యక్ష. మా నియోజకవర్గం జీరో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దీనివల్ల మెయిన్ అధ్యక్ష, దీనివల్ల ఎందుకు ఇలా తగ్గినాయి అనుకుంటే ఇప్పుడు విజిబుల్ పోలీసింగ్ అధ్యక్ష, ఇన్విజిబుల్ పోలీసింగ్, అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ సర్వేలెన్సెస్. ఈరోజు సీసీటీవీ కెమెరాస్ ఎవడైనా తప్పు చేస్తే తప్పించుకొని పోదాము అన్న కాన్సెప్ట్నే ఈరోజు తీసేసే పరిస్థితి. ఇందాక మనకి కొన్ని చోట్ల సీసీటీవీ కెమెరాస్ మన ఇప్పుడు కొంతమంది సభ్యులు చెప్పారు కొన్ని చోట్ల సీసీటీవీ కెమెరాస్ గురించి, కానీ మెయిన్ స్ట్రీమ్స్ అన్నీ కూడా సీసీటీవీ కెమెరాస్తో ఆ సర్వేలెన్సెసే కాకుండా ఎక్కడైనా ఓపెన్ డ్రింకింగ్ చేసినా, ఎక్కడైనా ఓపెన్గా మనకి గ్యాంబ్లింగ్ ఆడినా, ఎవరైనా ఈవ్ టీజింగ్ చేసినా కాలేజీలు అయిపోయిన తర్వాత కూడా ఒక నిఘా వెనక పైన తిరుగుతూనే ఉంటుంది అధ్యక్ష డ్రోన్ల రూపంలో. కాబట్టే ఈరోజు మేము క్రైమ్ రేట్ని తగ్గించామని చెప్పడానికి మేము బలంగా చెప్పగలుగుతున్నాము. దీనికి సపోర్ట్ చేసిన మా డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా నేను ఈరోజు థ్యాంక్స్ చెప్పాలి అధ్యక్ష. ఇప్పుడు ప్రాపర్టీ అఫెన్సెస్ ఉన్నాయి అధ్యక్ష. ప్రాపర్టీ అఫెన్సెస్లో అధ్యక్ష ఈరోజు డిటెక్షన్లో మనం చూసుకుంటే అధ్యక్ష నేషనల్ యావరేజ్ 33.8% అధ్యక్ష. అలాంటిది మన స్టేట్ డిటెక్షన్ పర్సంటేజ్ చూస్తే అధ్యక్ష 56% ఈరోజు ప్రాపర్టీకి సంబంధించి డిటెక్షన్ మన పర్సంటేజ్ 56%. అదేవిధంగా రికవరీ కూడా చూసుకుంటే 55% రికవరీ అధ్యక్ష. అంటే మ్యాక్సిమం మనం చూసుకుంటే అధ్యక్ష ఇది కూడా ఏంటంటే ఒక ఫోరెన్సిక్ ఇంప్రూవ్మెంట్ అధ్యక్ష, ఫోరెన్సిక్ ల్యాబ్స్ని ఇంప్రూవ్ చేసుకోవటం దీనివల్ల జరిగిన ఒక అచీవ్మెంట్ కింద మనం చెప్పుకోవాలి అధ్యక్ష. మరి ముఖ్యంగా అధ్యక్ష ఇప్పుడు ఎకనమిక్ అఫెన్సెస్ ఏదైతే జరుగుతున్నాయో ముఖ్యంగా ఈ సైబర్ నేరాలు కానీ నిన్న కూడా ఒక
ఆ ప్రశ్న అడిగినప్పుడు గౌరవ ప్రశాంతి రెడ్డి గారు ప్రశ్న అడిగినప్పుడు కూడా నేను సమాధానం చెప్పడం జరిగింది. ఈ సైబర్ క్రైమ్ పెరుగుతుంది, ఎకనామికల్ అఫెన్సెస్ పెరుగుతున్నాయి. దీనికి ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ని ప్రతి జిల్లాలోనే ఏర్పాటు చేయడానికి ఈ బడ్జెట్లోనే ప్రవేశపెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా అధ్యక్ష, ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి ఒక అవగాహన కార్యక్రమాలే కాదు అధ్యక్ష, చిన్న పిల్లలకి కూడా సైబర్ క్రైమ్ అవగాహన కల్పించాలి. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి కూడా అవగాహన కార్యక్రమాలు కల్పించాలి. అదేవిధంగా వాళ్ళకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దీన్ని బట్టి కూడా ఎకనామికల్ అఫెన్సెస్ కూడా తగ్గించడానికి, సైబర్ క్రైమ్ తగ్గించడానికి ఈరోజు మేము కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రోడ్ యాక్సిడెంట్స్ కూడా అధ్యక్ష ఈరోజు మనం చూసుకుంటే చాలా నామినల్గా తగ్గింది. బట్ మేము చాలా క్లియర్గా హాట్స్పాట్స్ అన్నింటినీ, మేము బ్లాక్ స్పాట్స్ అన్నింటినీ మేము ఐడెంటిఫై చేసుకున్నాం. అక్కడ కొంచెం మనం అంటే మ్యాక్సిమం స్పెషల్ ఫోకస్ హాట్స్పాట్స్ అధ్యక్ష. ఇంప్రూవింగ్ లైటింగ్స్ ఇంప్రూవ్ చేసుకున్నాం, రోడ్డు డివైడర్స్ కానీ, అదేవిధంగా సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష నేను చాలా హ్యాపీగా చెప్పగలుగుతున్నాను అధ్యక్ష. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ మనం ఒక 1 ఇయర్లో చూసుకుంటే అధ్యక్ష 4.4% తగ్గింది. ఇంతకుముందు మహిళలు బయటికి రావాలన్నా భయపడే పరిస్థితి నుంచి ఈరోజు ధైర్యంగా బయటకు వచ్చే పరిస్థితులు ఈరోజు కల్పిస్తున్నామని చెప్పడానికి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున డిపార్ట్మెంట్ వాళ్ళకి, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు మనం చూసుకుంటే అధ్యక్ష, బికాజ్ ఒక శక్తి టీం ఇంతకుముందు దిశ అని ఒక యాప్ను పెట్టి దానికి చట్టబద్ధత లేకుండా దిశ చట్టం తీసుకొచ్చామని, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని, ఆ పిక్ కూడా ఉంటుంది అధ్యక్ష. ఎక్కడో మిస్ అయ్యాను ఆ పిక్ తేడు. ఆ దిశ పోలీస్ స్టేషన్ రాజమండ్రిలో అనుకుంటా ఓపెన్ చేశాడు. ఈయన చెయ్యి ఒకటే కనిపిస్తుంది, బుర్ర చెయ్య కనిపిస్తుంది అంతే. జగన్మోహన్ రెడ్డిది మొత్తం లేడీస్ ఉంటారనమాట. కనీసం అంతమంది లేడీస్తో ఇలా దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసిన తర్వాత దానికి చట్టబద్ధత తీసుకురావాలి, ఇంగిత జ్ఞానం కూడా లేకుండా దాన్ని చెత్తబుట్టలో పడేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. మళ్ళా తిరిగి మేము వచ్చిన తర్వాత దానికి ఒకసారి మళ్ళీ మేము అంత రివ్యూ చేసుకొని శక్తి యాప్ని క్రియేట్ చేసి శక్తి టీమ్స్ని ఏర్పాటు చేసుకొని ఉమెన్కి సపరేట్గా, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్కి సపరేట్గా ఒక వింగ్ని ఏర్పాటు చేసుకుని, ఉమెన్ ప్రొటెక్షన్ వింగ్ని ఏర్పాటు చేసుకుని ఒక ఐజీ స్థాయి అధికారిని దానికి డిప్లాయ్ చేసుకొని ఈరోజు దానికి ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఈరోజు చూస్తే అధ్యక్ష, పోక్సో కేసెస్ అధ్యక్ష, ఇంతకు ముందు మీద పోక్సో కేసెస్ ఈరోజు 8.4% తగ్గింది అధ్యక్ష. మర్డర్స్ ఆఫ్ ఉమెన్ కూడా అధ్యక్ష 45% తగ్గినాయి అధ్యక్ష. ఇప్పుడు రేప్ అండ్ గ్యాంగ్ రేప్స్ 64.3% తగ్గినాయి అధ్యక్ష. అంటే ఇప్పుడు జరుగుతున్న సందర్భాలు ఇప్పటికీ కూడా చాలా మందికి ఒక భయం అధ్యక్ష. ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు ఆడబిడ్డ మీద చెయ్యాలన్నా కూడా మేము భయపడాలి. మనం ఎప్పటి నుంచో దాచేపల్లి సంఘటన నుంచి చూసుకున్నాం అధ్యక్ష. ఒక ఆడబిడ్డని ఇలాగే అత్యాచారం చేస్తే ఆ అత్యాచారం చేసిన నిందితుడి గురించి అతన్ని వెతకడానికి, అతన్ని పట్టుకోవడానికి 6 టీంలు ఏర్పాటు చేస్తే ఆ భయపడి ఊరేసుకుని చనిపోయిన సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అధ్యక్ష, పోలీసుల నిఘాని, పోలీసుల తాలూకా వాళ్ళు ఎత్తుకుతున్నారు, దొరికితే కనుక ఇబ్బంది అవుతుందని వాళ్ళే తప్పు తెలుసుకుని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కూడా ఈరోజు వచ్చినాయి. అంటే దీన్ని మనం కూడా ఒకసారి ప్రతి ఒక్కరికి ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది అధ్యక్ష. ఎందుకు భయం క్రియేట్ అవుతుంది? ఆడబిడ్డ మీద చేసి ఒకటి క్లియర్, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మహిళ మీద ప్రతిసారి మన నాయకుడు చెప్తూనే ఉంటారు, ఏ ఆడబిడ్డ మీద చేయాలన్నా భయపడాలి, ఆడబిడ్డని అంటే చెడుగా చూడడానికి కూడా భయపడాలి, ఎట్టి పరిస్థితులను టాలరేట్ చేయమన్నాం. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు కన్విక్షన్ రేట్స్ కూడా పెరిగినాయి అధ్యక్ష. ఎందుకంటే నేను ఈరోజు చాలా గర్వంగా చెప్పగలుగుతున్నా, పోక్సో కేసుల్లో వాళ్ళు జైల్లో ఉండగానే రిమాండ్ నుంచి ఇంకా బయటకు రాకుండానే కన్విక్షన్ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. సుమారుగా 510 కన్విక్షన్స్ పడితే అందులో 7 డెత్ సెంటెన్సెస్ అధ్యక్ష. 126 లైఫ్ సెంటెన్సెస్ పడిన సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేస్తున్నా. దీనికి సంబంధించి కూడా ప్రాసిక్యూషన్ వాళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ చేయడమే కాదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష నాకు కొంచెం ఎక్కువ సబ్జెక్ట్ ఇవ్వాలి, పెద్ద సబ్జెక్ట్ నాకు 3 ఉన్నారు, అందుకే కదా ఫటాఫట్ ఫాస్ట్గా వెళ్తున్నా. కానీ చెప్పాలి, అందరికీ తెలియాలి. ఎందుకంటే మామూలుగా బయటకు వెళ్ళి పోలీసులు తిట్టుకుంటున్నారు అధ్యక్ష. ఎంత పని చేస్తున్నామని చెప్పుకునేదానికి ఇదే వేదిక మాకు.